తెలంగాణలో ఏకైక శక్తి పీఠాన్ని రాజకీయ నాయకులు వివాదాలకు నిలయంగా మారుస్తున్నారు. దసరా మహోత్సవాలు దగ్గర పడుతూ ఉంటే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి పట్టించుకోవటం లేదు. అటు అధికారులు ఇటు రాజకీయ నేతలు గ్రూప్ తగాదాలతో ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. శరన్నవరాత్రులు సమీపించిన ఈ తరుణంలో గొడవలు మాని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అలంపూర్లో జోగులాంబ శక్తిపీఠంపై ప్రత్యేక కథనం. దక్షిణ కాశీ క్షేత్రంగా పేరుగాంచిన గద్వాల జిల్లాలోని జోగులాంబ శక్తిపీఠాన్ని స్థానిక రాజకీయ నాయకులు వివాదాల కేంద్రంగా మారుస్తున్నారు. దేశంలోని 5వ శక్తిపీఠంగా ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు ఇచ్చే కానుకలు, భూముల కౌలు తదితర రూపాల్లో ఏటా 4 కోట్ల రూపాయలకు పైగా ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. ఎంత ఆదాయం వస్తున్నా భక్తులకు వసతులు, సౌకర్యాలు కల్పించడంలో పాలకవర్గం దారుణంగా విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆలయంలో స్థానిక అధికార విపక్షాల నేతల జోక్యంతో ప్రోటోకాల్తో సహా అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయంలో తలెత్తుతున్న కొన్ని వివాదాలు ఉత్సవాలకు అవరోధంగా ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉందని స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో పనిచేసే అర్చకుల వ్యవహారాల్లో సైతం స్థానిక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సంపత్ జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్తో ఆలయ ప్రతిష్ఠ మంటగలుస్తుందనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఓ వివాదం కారణంగా అధికార పార్టీ నేత ఒత్తిడితో ఆలయంలో కీలక విధులు నిర్వహించే 3 అర్చకులను సస్పెండ్ చేసి ఈవోను బదిలీ చేశారు. శరన్నవరాత్రోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఈ నెల 10వ తేదీ ఉదయం ఎమ్మెల్యే విజయుడు ఆవిష్కరించారు. అదే రోజు సాయంత్రం పాలకవర్గం చైర్మన్, సభ్యులు కలిసి మరోసారి ఆవిష్కరించారు. అధికార విపక్ష నేతలు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. కొంతకాలంగా పాలకవర్గం, అర్చకుల మధ్య జరుగుతున్న వివాదాలు కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఆలయాన్ని రాజకీయ వివాదాలకు కేంద్రంగా మార్చొద్దని భక్తులు కోరుతున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు కలిసి అమ్మవారి యొక్క వాళ్ళ లోకల్ రాజకీయం, వాళ్ళ యొక్క పెత్తనం ఆలయాలపై చూపించాలని చూస్తున్నారు. ఆ విధంగా చూడడము, మీరు మీ పెత్తనాలు ఎక్కడన్నా చూసుకోండి. మీ రాజకీయ లబ్ధి పొందాలంటే మీరు మరో చోట పొందండి. కానీ ఆలయాల్లో వచ్చే వరకు కేవలం ఒక భక్తుడిగా మాత్రమే రావాలి. ఇక్కడ ఒక ప్రతిష్ట ఉంటది, ఒక ఓపెనింగ్ సెరమనీ అంటే దానికి ఒక నియమం ఉంటది. అవన్నీ పాటించకుండా ఒక రకమైన ఇమేజ్ కోసం అమ్మవారి ప్రతిష్టని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. తర్వాత దేవీ దేవతల కన్నా వాళ్ళకి ఎక్కువ ప్రచారం వచ్చేలాగా, వాళ్ళకి ఎక్కువ గుర్తింపు వచ్చేలాగా ఆలోచన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజలు గమనించాలి. గవర్నమెంట్ దీనిపైన తప్పనిసరి ఒక రకమైన యాక్షన్ తీసుకోవాలి. గతంలో కూడా పాలకవర్గ సభ్యులు ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అర్చకులు ఆరోపించిన ఘటనలు ఉన్నాయి. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నివేదన చేయకుండానే ప్రసాదాల విక్రయాలు చేస్తూ వ్యాపారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్య భక్తులకు సేవలు చేయకుండా అర్చకులు వీఐపీల సేవలో తరిస్తున్నారని అంటున్నారు. జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో 11 మంది పూజారులు ఉండగా 3 సస్పెండ్ కావడంతో మిగిలిన పూజారులకు పని ఒత్తిడి పెరిగి పూజా విధానాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. శరన్నవరాత్రోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వెంటనే సరిపడా సంఖ్యలో అర్చకులను నియమించాలని హిందూ ధార్మిక సేన కోరుతోంది. అర్చకులు, పాలకవర్గం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా అభివృద్ధి విషయంలో పట్టింపు లేదని మండిపడుతున్నారు. ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని సూచిస్తున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, అధికార పార్టీ వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారికి, మీ రాజకీయ లబ్ధి కోసం జోగులాంబ క్షేత్రాన్ని రాజకీయ వేదికగా చేసుకోవద్దండి. ఇంతకు ముందు హెచ్చరిస్తున్నాం, మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. జోగులాంబ అమ్మవారితో పెట్టుకున్నటువంటి 2 మాజీ ఎమ్మెల్యేలు, ఒకరికి టికెట్ రాకుండా ఓడిపోయినారు, ఒక ఆయనకి టికెట్ వస్తే కూడా ఓడిపోయినారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే అమ్మవారితో పెట్టుకుంటారో వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది రాజకీయంగా. కాబట్టి అమ్మవారితో మాత్రం మీరు దయచేసి ఆటలాడకండి. జోగులాంబ క్షేత్రాన్ని జోగులాంబ క్షేత్రంగానే చూడండి. ఆలయంలో జరుగుతున్న అన్యాయాలు అరికట్టి రాజకీయ నేతల జోక్యం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. అలాగే ఆలయం ఆదాయ వ్యయాలపై తరచూ ఆడిటింగ్ చేయాలని అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించి భక్తులకు సౌకర్యాలు, నిర్వహణను మెరుగుపరచాలని, శక్తిపీఠం ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.